సో మనం నిన్న క్లాస్లో ఇంతకుముందు క్లాస్లో ఇండియన్ నేషనల్ మూమెంట్ ఎలా ఎస్టాబ్లిష్ కాబడింది. సో ఇండియన్ నేషనల్ ఇండియన్ నేషనల్ మూమెంట్ ఎలా స్టార్ట్ అయింది. సో ఐఎన్సిని ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ను ఎవరు ఎస్టాబ్లిష్ చేశారు, ఐఎన్సి మీటింగ్స్ ఇవన్నీ కూడా మనం లాస్ట్ క్లాస్లో మాట్లాడుకున్నాం. ఓకేనా. సో అదేవిధంగా ఈ ఐఎన్సి ఏర్పడిన తర్వాత మన భారతదేశంలో నేషనల్ మూమెంట్ అనేది స్టార్ట్ అయింది. సో దీన్ని మనం తెలుగులో భారత జాతీయోద్యమం అని చెప్తాం. సో ఈ ఇండియన్ నేషనల్ మూమెంట్ మన ఇండియాలో 1885 నుండి 1947 వరకు జరిగింది. సో మనం ప్రీవియస్ క్లాస్లో కూడా మనం మాట్లాడుకున్నాం. సో ఈ ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ అనేది మనకు మొత్తం 3 దశల్లో జరిగింది, 1885 నుండి 1947 వరకు. ఓకేనా. సో 1885 నుండి 1947 వరకు ఈ ఇండియన్ నేషనల్ మూమెంట్ అనేది 3 ఫేజెస్లో జరిగిందని చెప్పుకున్నాం. ఫస్ట్ ఏది మోడరేట్ ఫేజ్. ఓకేనా. ఇండియన్ నేషనల్ మూమెంట్ ఫస్ట్ ఫేజ్ ఏది మోడరేట్ ఫేజ్. దీన్ని తెలుగులో మితవాద యుగం అని చెప్తాం అనమాట. ఈ మోడరేట్ ఫేజ్ ఎప్పటి నుంచి ఎప్పటిదాకా జరిగింది, 1885 నుండి 1905 వరకు జరిగింది అనమాట. ఓకేనా. సో ఈ మోడరేట్ ఫేజ్ అనేది, ఈ మితవాద యుగం అనేది భారత జాతీయోద్యమంలో 1885 నుండి 1905 వరకు ఉన్నటువంటి ఫేజ్ అనమాట, దశ. సో దీన్ని మనం తెలుగులో మితవాద యుగము అని చెప్తాం. వీళ్ళ ఆబ్జెక్టివ్, వీళ్ళ యొక్క ప్రాధాన్యత ఏమి అంటే, మితవాదుల ప్రాధాన్యత ఏమి అంటే డొమినియన్ స్టేటస్, స్వయం ప్రతిపత్తి సాధించడము. డొమినియన్ స్టేటస్ అన్నమాట, స్వయం ప్రతిపత్తి సాధించడం మాత్రమే ఈ మితవాదుల యొక్క లక్ష్యం అన్నమాట. కంప్లీట్ ఇండిపెండెన్స్ అనేది వీళ్ళ లక్ష్యం కాదు. ఓకేనా. బ్రిటిష్ వాళ్ళ అండర్ కంట్రోల్లో ఉంటూనే మన ప్రాంతాలను మనము పరిపాలించుకోవడం. సో దీన్ని మనం డొమినియన్ స్టేటస్ అని చెప్తాం. ఇది మితవాదుల యొక్క లక్ష్యంగా చెప్పుకోవచ్చు. నెక్స్ట్ 1905 నుండి 1920 వరకు ఉన్నటువంటి దశను ఏమన్నామంటే ఎక్స్ట్రీమిస్ట్ ఫేజ్, అతివాద దశ అని చెప్పామన్నమాట. ఓకేనా, అతివాద దశ. నెక్స్ట్ 1920 నుండి 1947 వరకు ఉన్నటువంటి ఫేజ్ను గాంధీ ఎరా, గాంధీ యుగం అని చెప్తాం. ఓకేనా. సో ఈ విధంగా మన భారతదేశంలో జాతీయోద్యమం, ఇండియన్ నేషనల్ మూమెంట్ అనేది 1885 నుండి 1947 వరకు ఈ 3 దశల్లో జరిగింది. సో అందులో ఫస్ట్ మోడరేట్ ఫేజ్ తీసుకున్నట్టయితే, ఈ మోడరేట్ ఫేజు మనకు 1885 నుండి 1947 1885 నుండి 1905 వరకు ఉన్నటువంటి దశను ఏమన్నామంటే మోడరేట్ ఫేజ్, మితవాద యుగం అని చెప్పామన్నమాట. సో ఈ యుగంలో, ఈ దశలో కొంతమంది మోడరేట్ లీడర్స్ ఉన్నారు. వాళ్ళు ఎవరెవరంటే గోపాలకృష్ణ గోఖలే, దాదాబాయి నౌరోజీ, సురేంద్రనాథ్ బెనర్జీ, ఫిరోజ్ షా మెహతా, ఆనంద్ మోహన్ బోస్, పండిట్ మదన్ మోహన్ మాలవ్య, డాక్టర్ మౌలానా అబుల్ కలాం ఆజాద్. వీళ్ళందరూ కూడా మోడరేట్ లీడర్స్. వీళ్ళనే మనం మితవాద నాయకులు అని చెప్తాం అనమాట. సో వీళ్ళ నుంచి మనకు ఎక్కువ ప్రశ్నలు వస్తాయన్నమాట. వీళ్ళ టైటిల్స్ ఏమి, అదేవిధంగా వీళ్ళు రాసిన బుక్స్ ఏవి, వీళ్ళు ప్రింట్ చేసిన జర్నల్స్ ఏవి, ఇటువంటి వాటి మీద మనకు ఎక్కువగా ప్రశ్నలు అడిగేందుకు ఆస్కారం ఉంది. సో మనం మోడరేట్ లీడర్స్ చూద్దాం. సో మోడరేట్ లీడర్స్ లో వన్ ఆఫ్ ద ప్రామినెంట్ మోడరేట్ లీడర్ గోపాలకృష్ణ గోఖలే. మితవాద నాయకుల్లో ఒక ముఖ్యమైనటువంటి మితవాద నాయకుడు ఈ గోపాలకృష్ణ గోఖలే అన్నమాట. ఈ గోపాలకృష్ణ గోఖలే మితవాదుడిగా ఉంటూ భారత జాతీయోద్యమంలో పాల్గొన్నారు. అసలు మితవాదులు అంటే మీనింగ్ ఏమంటే, వీళ్ళ ప్రతిపాదనలు 3P ఫార్ములా. మీన్స్ పిటిషన్, ప్రేయర్, ప్రొటెస్ట్. పిటిషన్, ప్రేయర్, ప్రొటెస్ట్. ఏదన్నా ఒక డిమాండ్ను మనం ప్రభుత్వం దగ్గరికి తీసుకెళ్ళాలి అంటే ఆ డిమాండ్ను సామరస్యపూర్వకంగా, స్నేహపూర్వకంగా పిటిషన్ రూపంలో తెలియజేయడం అనమాట. పిటిషన్ రూపంలో తెలియజేయడము,
దానికి బ్రిటన్ గవర్నమెంట్ స్పందించకపోతే ప్రేయర్, యాచించడం, దానికి స్పందించకపోతే ప్రొటెస్ట్, నిరసన వ్యక్తం చేయడం, నాన్ వైలెన్స్ స్టేజ్లో ప్రొటెక్షన్ చేయడం అనమాట. అహింసా మార్గంలో ప్రొటెస్ట్ చేయడం, ఓకే, నిరసన వ్యక్తం చేయడం, ఇటువంటి పద్ధతులను అనుసరించారు ఈ మితవాద నాయకులు. సో ఈ మితవాద నాయకుల్లో అగ్రగణ్యుడు ఈ గోపాలకృష్ణ గోఖలే. ఈ గోపాలకృష్ణ గోఖలే దగ్గర మనకు 2-3 బిట్స్ ఉన్నాయి, ఇంపార్టెంట్ బిట్స్. ఏమంటే మనకు ఎస్ఎస్సి ఆర్ఆర్బి పాయింట్ ఆఫ్ వ్యూలో గోపాలకృష్ణ గోఖలే టైటిల్స్ ఏవి? గోపాలకృష్ణ గోఖలే టైటిల్స్ ద కింగ్ ఆఫ్ పేట్రియాట్స్, ద కింగ్ ఆఫ్ పేట్రియాట్స్ అనేటువంటి బిరుదు, ఫాదర్ ఆఫ్ ఇండియన్ నేషనల్ మూవ్మెంట్, ఫాదర్ ఆఫ్ ఇండియన్ నేషనల్ మూవ్మెంట్ అనేటువంటి టైటిల్ ఉంది. అదేవిధంగా కాంపియనియన్ ఆఫ్ ది ఆర్డర్ ఆఫ్ ది ఇండియన్ ఎంపైర్ అనేటువంటి టైటిల్ ఉంది అనమాట. కాంపియనియన్ ఆఫ్ ది ఆర్డర్ ఆఫ్ ది ఇండియన్ ఎంపైర్ అనేటువంటి టైటిల్ ఉంది. ఈ టైటిల్ ను గోపాలకృష్ణ గోఖలే ఎవరిచ్చారంటే అప్పటి వైస్రాయ్ లార్డ్ కర్జన్ ఇవ్వడం జరిగింది. అప్పటి వైస్రాయ్ లార్డ్ కర్జన్ ఇచ్చాడు. ఓకేనా, ఈ గోపాలకృష్ణ గోఖలేకు టైటిల్, ఓకేనా, ఏమని టైటిల్ ఉంది? కాంపియనియన్ ఆఫ్ ది ఆర్డర్ ఆఫ్ ది ఇండియన్ ఎంపైర్ అనేటువంటి టైటిల్ ఉందన్నమాట. నెక్స్ట్ ఈయన ప్రింట్ చేసిన జర్నల్స్ ఏవి అంటాడు. గోపాలకృష్ణ గోఖలే ప్రింట్ చేసినటువంటి జర్నల్స్ సుధారక్, జర్నల్ పేరు సుధారక్. నెక్స్ట్ రాష్ట్ర సభా సమాచార్, రాష్ట్ర సభా సమాచార్ అనేటువంటి జర్నల్స్ ప్రింట్ చేశాడు గోపాలకృష్ణ గోఖలే. తర్వాత ఇతను రాసిన బుక్ ఏది అంటే ద ప్రిన్సిపల్స్ ఆఫ్ పొలిటికల్ సైన్స్, ద ప్రిన్సిపల్స్ ఆఫ్ పొలిటికల్ సైన్స్ అనేటువంటి గ్రంథాన్ని రచించాడు గోపాలకృష్ణ గోఖలే. గోపాలకృష్ణ గోఖలే స్థాపించినటువంటి ఆర్గనైజేషన్ ఏది అంటే ద సర్వెంట్స్ ఆఫ్ ఇండియన్ సొసైటీ, ద సర్వెంట్స్ ఆఫ్ ఇండియన్ సొసైటీ. దీన్ని 1905లో పూణేలో ఎస్టాబ్లిష్ చేశాడు గోపాలకృష్ణ గోఖలే. ద సర్వెంట్స్ ఆఫ్ ఇండియన్ సొసైటీ. వెరీ వెరీ ఇంపార్టెంట్, గోపాలకృష్ణ గోఖలేకు పొలిటికల్ గురువు ఎంజి రనడే. గోపాలకృష్ణ గోఖలేకు పొలిటికల్ గురువు ఎవరు? ఎంజి రనడే అని చెప్తాం అనమాట. సో ఇది మనకు గోపాలకృష్ణ గోఖలే గురించి. ఓకే, సో ఇవే ఇంపార్టెంట్ మనకి ఎస్ఎస్సి ఆర్ఆర్బి పాయింట్ ఆఫ్ వ్యూలో, అదేవిధంగా కానిస్టేబుల్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇవే ఇంపార్టెంట్ మనకు. ఓకేనా, సో ఆ మితవాద నాయకుల్లో మోడరేట్ లీడర్స్ లో వన్ ఆఫ్ ద ప్రామినెంట్ మోడరేట్ లీడర్ గోపాలకృష్ణ గోఖలే. సో గోపాలకృష్ణ గోఖలేకు పొలిటికల్ గురువు ఎవరు? ఎంజి రనడే. ఓకేనా, గోపాలకృష్ణ గోఖలేకు పొలిటికల్ గురువు ఎవరు? ఎంజి రనడే. అదే విధంగా గోపాలకృష్ణ గోఖలే ఎవరికి పొలిటికల్ గురువు అంటాడు? గోపాలకృష్ణ గోఖలే గాంధీకి పొలిటికల్ గురు, గాంధీజీకి పొలిటికల్ గురువు అన్నమాట. ఓకేనా, సో ఈ విధంగా మనం గోపాలకృష్ణ గోఖలే గురించి మాట్లాడుకోవచ్చు. ఓకేనా, సో మన నెక్స్ట్ మోడరేట్ లీడర్ ఉన్నాడు, అతని పేరు దాదాబాయి నౌరోజీ. సో మన నెక్స్ట్ moderate leader Dadabhai Naoroji. He was also one of the prominent moderate leader in Indian national movement. భారత జాతీయోద్యమంలో మరొక ముఖ్యమైనటువంటి మితవాద నాయకుడు ఈ దాదాబాయి నౌరోజీ. చూడండమ్మా, ఈ దాదాబాయి నౌరోజీ దగ్గర మనకు టైటిల్స్ చాలా చాలా ఇంపార్టెంట్. ఓకేనా, సో దాదాబాయి నౌరోజీ టైటిల్స్, దాదాబాయి నౌరోజీకి టైటిల్ ఏముందంటే గ్రాండ్ ఓల్డ్ మ్యాన్ ఆఫ్ ఇండియా. ఏమని టైటిల్ ఉంది? గ్రాండ్ ఓల్డ్ మ్యాన్ ఆఫ్ ఇండియా. దీన్ని మనం తెలుగులో భారతదేశ కురు వృద్ధుడు,
భారతదేశ కురు వృద్ధుడు అని చెప్తాం అనమాట. వెరీ 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 ఇంపార్టెంట్ బిట్టు. ఈ బిట్టు లేకుండా క్వశ్చన్ పేపర్ ఉండదు మాక్సిమం 99%. ఓకేనా. దాదాబాయి నౌరోజీ యొక్క టైటిల్ ఏమి? గ్రాండ్ ఓల్డ్ మ్యాన్ ఆఫ్ ఇండియా అనేటువంటి టైటిల్ ఈ దాదాబాయి నౌరోజీ గారికి ఉన్నాయన్నమాట. అదే విధంగా ఫాదర్ ఆఫ్ డ్రైన్ థియరీ, దాదాబాయి నౌరోజీకి ఉన్న మరొక టైటిల్. అనదర్ టైటిల్ ఆఫ్ దాదాబాయి నౌరోజీ, ఫాదర్ ఆఫ్ డ్రైన్ థియరీ. అనదర్ టైటిల్, ఫస్ట్ ఎకనామిస్ట్ ఆఫ్ ఇండియా, ఫస్ట్ ఎకనామిస్ట్ ఆఫ్ ఇండియా, ఇండియన్ గ్లాడ్ స్టోన్ అనేటువంటి టైటిల్స్ మనకు ఈ దాదాబాయి నౌరోజీ గారికి ఉన్నాయన్నమాట. సో ఏమేమి టైటిల్స్ ఉన్నాయి? గ్రాండ్ ఓల్డ్ మ్యాన్ ఆఫ్ ఇండియా, ఫాదర్ ఆఫ్ డ్రైన్ థియరీ. ఓకేనా, ఫాదర్ ఆఫ్ డ్రైన్ థియరీ, ఫస్ట్ ఎకనామిస్ట్ ఆఫ్ ఇండియా, ఇండియన్ గ్లాడ్ స్టోన్ అనేటువంటి టైటిల్స్ మనకు దాదాబాయి నౌరోజీ గారికి ఉన్నాయన్నమాట. నెక్స్ట్ వెరీ వెరీ ఇంపార్టెంట్, ఈయన ప్రింట్ చేసిన జర్నల్స్, ఈయన ప్రింట్ చేసిన జర్నల్స్ వాయిస్ ఆఫ్ ఇండియా. ఏ జర్నల్ అది? పేపరు, న్యూస్ పేపరు వాయిస్ ఆఫ్ ఇండియా. నెక్స్ట్ రస్త్ గోఫ్తార్, రస్త్ గోఫ్తార్ అనేటువంటి న్యూస్ పేపర్స్ ను ప్రింట్ చేశాడు దాదాబాయి నౌరోజీ. ఈ వాయిస్ ఆఫ్ ఇండియా అనేటువంటి జర్నల్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ లో ఉంది. అదే విధంగా రస్త్ గోఫ్తార్ అనేటువంటి పేపరు పార్సీ లాంగ్వేజ్ లో ఉంది, పర్షియన్ లాంగ్వేజ్ లో ఉంది. సో ఇది ఏ లాంగ్వేజ్ లో ఉందని పెడతాడు. దాదాబాయి నౌరోజీ ప్రారంభించినటువంటి వాయిస్ ఆఫ్ ఇండియా అనేటువంటి పేపర్ ఏ లాంగ్వేజ్ లో ఉంది? ఇంగ్లీష్ లాంగ్వేజ్ లో ఉంది అనమాట. నెక్స్ట్ దాదాబాయి నౌరోజీ wrote a book, very very important, The Poverty and Un-British Rule in India, The Poverty and Un-British Rule in India అనేటువంటి గ్రంథాన్ని రచించాడు దాదాబాయి నౌరోజీ. నెక్స్ట్ డెప్ట్ టు ఇండియా, ఏ గ్రంథము? డెప్ట్ టు ఇండియా అనేటువంటి గ్రంథాలను రచించాడనమాట. ఓకేనా. సో ఇతని టైటిల్స్ ఇంపార్టెంట్, అదే విధంగా ఇతను ప్రింట్ చేసిన జర్నల్స్ ఇంపార్టెంట్, ఇతను రచించిన బుక్స్ ఇంపార్టెంట్ అన్నమాట. ఓకేనా. ద పావర్టీ అండ్ అన్ బ్రిటిష్ రూల్ ఇన్ ఇండియా అనేటువంటి గ్రంథం 99.99% ఇంపార్టెంట్. ఇది లేకుండా కూడా క్వశ్చన్ పేపర్ ఉండదు. మాక్సిమం నెంబర్ ఆఫ్ కానిస్టేబుల్ లెవెల్లోను, ఎస్ఐ లెవెల్లోను, గ్రూప్ 2 లెవెల్లోను మనకు ఎక్కువగా అడిగినటువంటి ప్రశ్న ఇది. ఓకేనా. ద పావర్టీ అండ్ అన్ బ్రిటిష్ రూల్ ఇన్ ఇండియా అనే గ్రంథాన్ని ఎవరు రాశారు? ఓకేనా. ద పావర్టీ అండ్ అన్ బ్రిటిష్ రూల్ ఇన్ ఇండియా వాస్ రిటన్ బై దాదాబాయి నౌరోజీ, దాదాబాయి నౌరోజీ అని చెప్పాలి. నెక్స్ట్ దాదాబాయి నౌరోజీ ఫౌండెడ్ అన్ ఆర్గనైజేషన్స్ in 1866, East Indian Association, East India Association on 1866 at London. Okay na. And Parsi Reforms Association at Bombay on 1851. And London Indian Society, very very important, London Indian Society on 1865 at London, associated with W.C. Banerjee, full form Umesh Chandra Banerjee. Okay, so Dadabhai Naoroji founded an organization named East India Association at London on 1866 and Parsi Reforms Association from Bombay on 1851 and London Indian Society from London on 1865 with associated with W.C. Banerjee. So Dadabhai Naoroji లండన్ ఇండియన్ సొసైటీ అనేటువంటి సంస్థను ఎవరితో ప్రారంభించాడు అంటే W.C. బెనర్జీతో కలిసి ప్రారంభించాడు అని చెప్పొచ్చు. నెక్స్ట్ ఇంకా మనకి ఇంపార్టెంట్ ఏమంటే ఇవన్నీ ఇంపార్టెంట్ ఏమా, దాదాబాయి నౌరోజీ గారి టైటిల్స్ ఇంపార్టెంట్, ఆయన రాసిన జర్నల్స్ ఇంపార్టెంట్, అదే విధంగా ఆయన రాసిన బుక్స్ ఇంపార్టెంట్, ఆయన ఫామ్ చేసినటువంటి ఎస్టాబ్లిష్ చేసినటువంటి ఆర్గనైజేషన్స్ ఇంపార్టెంట్. నెక్స్ట్ he was the first Parsi to preside over INC. INC కి ప్రెసిడెంట్ గా పనిచేసిన ఫస్ట్ పర్షియన్ మనం మాట్లాడుకున్నాం. ఏ INC అది? 1886 కల్కత్తా INC, 1886 కల్కత్తా INC. ఇక్కడే రాస్తాను చూడండి.
సో he was the first Parsi to preside over INC. INC కి అధ్యక్షత వహించిన మొట్టమొదటి పర్షియన్ ఎవరు? దాదాబాయ్ నౌరోజీ. ఏ ఐఎన్సి అది? విచ్ ఐఎన్సి? 1886 కోల్కతా ఐఎన్సి. 1886 కోల్కతా ఐఎన్సి కి దాదాబాయ్ నౌరోజీ ప్రెసిడెంట్ గా పనిచేశాడు. ఇదే ఆయన ప్రెసిడెంట్ గా పనిచేసిన ఫస్ట్ ఐఎన్సి అన్నమాట. నెక్స్ట్, he served as a president of INC at 3 times. INC కి ఇతను 3 సార్లు అధ్యక్షత వహించడం జరిగిందనమాట. అవి 1886 కోల్కతా ఐఎన్సి, 1893 లాహోర్ ఐఎన్సి, 1906 కోల్కతా ఐఎన్సి. ఈ 3 ఐఎన్సి సెషన్స్ కు దాదాబాయ్ నౌరోజీ గారు ప్రెసిడెంట్ గా వర్క్ చేయడం జరిగింది. ఓకేనమ్మా. సో ఇది నోట్ చేసుకోండి చాలా బ్రీఫ్ గా. ఇది ప్రతి ఒక్క పాయింట్ ఇంపార్టెంట్ దీంట్లో. ఓకేనా. సో దాదాబాయ్ నౌరోజీ గారి టైటిల్స్ ఇంపార్టెంటే, అదే విధంగా దాదాబాయ్ నౌరోజీ ప్రింట్ చేసిన జర్నల్స్ ఇంపార్టెంటే, దాదాబాయ్ నౌరోజీ రాసిన బుక్స్ ఇంపార్టెంటే, దాదాబాయ్ నౌరోజీ ఎస్టాబ్లిష్ చేసినటువంటి ఆర్గనైజేషన్స్ ఇంపార్టెంటే. ఓకేనా. ఇతను ఏ ఐఎన్సి మీటింగ్స్ ప్రెసిడెంట్ గా పనిచేశాడు? 1886 కలకత్తా ఐఎన్సి ఒకటి, 1893 లాహోర్ ఐఎన్సి ఒకటి, 1906 కోల్కతా ఐఎన్సి. ఓకేనా. నెక్స్ట్, ఇంకా మనం దాదాబాయ్ నౌరోజీ గారి గురించి ఇంకా కొన్ని విషయాలు తెలుసుకోవాల్సింది. సో ఇంకా మనము ఈయన గురించి తెలుసుకోవాల్సింది ఏముందంటే, సో మనం మళ్ళీ ఇక్కడ మాట్లాడుకుంటాం. దాదాబాయ్ నౌరోజీ గారు 1906 కోల్కతా ఐఎన్సికి ప్రెసిడెంట్ గా పనిచేశారు కదా, మనం ముందు రాసుకున్నాం కదా. ఈ 1906 కోల్కతా ఐఎన్సిలో where 4 resolutions were passed in the Kolkata INC. They were Swaraj, Swadesh, Boycott, National Education Policy. ఓకేనా. ఈ 4 resolutions మనకు 1906 కోల్కతా ఐఎన్సి మీటింగ్ లో దాదాబాయ్ నౌరోజీ పాస్ చేయడం జరిగింది అనమాట. ఏవేవి? స్వరాజ్య తీర్మానము, తెలుగులో స్వరాజ్య తీర్మానము, స్వదేశీ తీర్మానము, బహిష్కరణ తీర్మానము, జాతీయ విద్యా విధానము అనేటువంటి 4 తీర్మానాలను దాదాబాయ్ నౌరోజీ గారు 1906 కోల్కతా ఐఎన్సి సమావేశంలో తీర్మానించడం జరిగింది అనమాట. ఓకేనా. ఆమోదించడం జరిగింది అని చెప్పొచ్చు. ఓకేనమ్మా. సరే, నెక్స్ట్ వెరీ వెరీ ఇంపార్టెంట్ పాయింట్ దాదాబాయ్ నౌరోజీ గారి గురించి. అది he was the first Indian to be elected to the Britain Parliament. Okay, he was the first Indian to be elected to the British Parliament. బ్రిటన్ పార్లమెంట్ కు ఎన్నికైన మొట్టమొదటి భారతీయుడు ఎవరు అంటే మన దాదాబాయ్ నౌరోజీ గారు అన్నమాట. సో he was elected to the Britain Parliament from the Finsbury constituency. Which constituency? Finsbury constituency in London on behalf of the Labour Party on 1892 to 95. Okay, so do you understand what I'm saying? He was elected to the Britain Parliament from the Finsbury constituency in London on behalf of the Liberal Party on 1892 to 95. Okay na. Telugulo itanu బ్రిటన్ పార్లమెంట్ కి ఎన్నికైన ఫస్ట్ ఇండియన్ అని చెప్పుకున్నాం కదా. అతను ఏ కాన్స్టిట్యుయెన్సీ అంటే నియోజకవర్గము అంటాం అనమాట. ఓకేనా. ఏ కాన్స్టిట్యుయెన్సీ నుండి బ్రిటన్ పార్లమెంట్ కి ఎలక్ట్ అయ్యాడంటే లండన్ లోని ప్రిన్స్బరీ. ఓకేనా. ఏం కాన్స్టిట్యుయెన్సీ అది? నియోజకవర్గము. ప్రిన్స్బరీ నియోజకవర్గం నుండి బ్రిటన్ పార్లమెంట్ కి ఎన్నికయ్యాడు. ఇది లండన్ లో ఉంది ఈ ప్రిన్స్బరీ కాన్స్టిట్యుయెన్సీ. దాదాబాయ్ నౌరోజీ గారు లండన్ లో ఉన్నటువంటి ప్రిన్స్బరీ నియోజకవర్గం నుండి లేబర్ పార్టీ తరపున
లేబర్ పార్టీ తరపున బ్రిటన్ పార్లమెంటుకు ఎన్నికైనటువంటి మొట్టమొదటి భారతీయుడు. ఎప్పుడు 1892 నుండి 95 వరకు. ఇంకా ఇంపార్టెంట్ పాయింట్ ఏమంటే he suggested that vote Congress for the Indian National Congress in the session of INC. So we are already discussed this point. So INC ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ కు కాంగ్రెస్ అనే పదాన్ని సజెస్ట్ చేసినటువంటి నేషనల్ లీడరు దాదాబాయ్ నౌరోజీ అని చెప్పొచ్చు. హీ వాజ్ ద పొలిటికల్ మెంటర్ ఆఫ్ మహమ్మద్ అలీ జిన్నా అండ్ ఏఓ హ్యూమ్. వెరీ వెరీ ఇంపార్టెంట్ బిట్. దాదాబాయ్ నౌరోజీ ఎవరికి రాజకీయ గురువు? మహమ్మద్ అలీ జిన్నా. మహమ్మద్ అలీ జిన్నాకు అదే విధంగా ఏఓ హ్యూమ్ కు రాజకీయ గురువుగా చెప్పుకోవచ్చు. ఓకేనా. ఇతను ఇచ్చిన నినాదం హిస్ మోటో ఫ్రీడమ్ ఈస్ అవర్ బ్రీత్. ఫ్రీడమ్ ఈస్ అవర్ బ్రీత్. వీ వాంట్ ఫ్రీడమ్. స్వతంత్రం మా ఊపిరి, అది మాకు కావాలి అనే నినాదాన్ని ఇచ్చాడు దాదాబాయ్ నౌరోజీ గారు. ఓకేనా. ఇది మనకు దాదాబాయ్ నౌరోజీ గారి గురించి. నెక్స్ట్ అనదర్ ప్రామినెంట్ మోడరేట్ లీడర్, మరొక ప్రముఖ మితవాద నాయకుడు ఈ సురేంద్రనాథ్ బెనర్జీ. ఎవరితని పేరు? సురేంద్రనాథ్ బెనర్జీ అని పిలుస్తాం అనమాట. ఇతను మనం చెప్పుకోదగ్గ మరొక మితవాద జాతీయ నాయకుడిగా చెప్పుకోవచ్చు. సో ఈ సురేంద్రనాథ్ బెనర్జీ టైటిల్స్ దేశికోత్తమ. అతని టైటిల్స్ ఏమేమి? దేశికోత్తమ, దేశికోత్తమ. వెరీ వెరీ ఇంపార్టెంట్ అమ్మా. దాదాబాయ్ నౌరోజీ గారి టైటిల్స్ దేశికోత్తమ. నెక్స్ట్ సిల్వర్ టంగ్ అరేటర్. సిల్వర్ టంగ్ అరేటర్, ద టీచర్ ఆఫ్ నేషన్. ద టీచర్ ఆఫ్ నేషన్, ఇండియన్ బర్క్స్, ఇండియన్ సిసిరో అనేటువంటి టైటిల్స్ మన సురేంద్రనాథ్ బెనర్జీ గారికి ఉన్నాయన్నమాట. ఏమేమి టైటిల్స్ ఉన్నాయి? దేశికోత్తమ అనేటువంటి టైటిల్ ఉంది. అదే విధంగా సిల్వర్ టంగ్ అరేటర్, సిల్వర్ టంగ్ అరేటర్, ద టీచర్ ఆఫ్ నేషన్, ఇండియన్ బర్క్స్, ఇండియన్ సిసిరో అనేటువంటి టైటిల్స్ సురేంద్రనాథ్ బెనర్జీ గారికి ఉన్నాయన్నమాట. నెక్స్ట్ ఇతను ప్రింట్ చేసిన జర్నల్స్ ది బెంగాలీ అనేటువంటి జర్నల్ ప్రింట్ చేశాడు సురేంద్రనాథ్ బెనర్జీ. నెక్స్ట్ ఈయన రాసిన బుక్ ఏ నేషన్ ఇన్ ద మేకింగ్. సురేంద్రనాథ్ బెనర్జీ గారు రాసిన బుక్ ఏది? ఏ నేషన్ ఇన్ ద మేకింగ్ అనేటువంటి బుక్ రాశాడు అనమాట. నెక్స్ట్ ఇతను ప్రారంభించినటువంటి ఆర్గనైజేషన్ సంస్థ ఏది అంటే ఇండియన్ అసోసియేషన్. 1876 కల్కత్తా. మనం ఆల్రెడీ మాట్లాడుకున్నాం దీని గురించి. అసోసియేటెడ్ విత్ ఆనంద్ మోహన్ బోస్. సురేంద్రనాథ్ బెనర్జీ ఆనంద్ మోహన్ బోస్ తో కలిసి 1876 లో ఇండియన్ అసోసియేషన్ అనేటువంటి ఒక ఆర్గనైజేషన్ ను ఫామ్ చేశాడు అనమాట. ఇండియన్ అసోసియేషన్ అనేటువంటి ఆర్గనైజేషన్ ఫామ్ చేశాడు. ఎవరితో కలిసి? ఆనంద్ మోహన్ బోస్ తో కలిసి. నెక్స్ట్ కలకత్తాలో రిప్పన్ కాలేజ్ ను ఎస్టాబ్లిష్ చేశాడు సురేంద్రనాథ్ బెనర్జీ. ఓకేనా. ఇంకా ఇతని గురించి బాగా మనం బ్రీఫ్ గా మాట్లాడుకోవాలంటే హీఈస్ ఎన్ ఇండియన్ సివిల్ సర్వీస్ ఆఫీసర్. హీ పాస్డ్ ద ICS ఎగ్జామినేషన్ ఇన్ 1869. సో ఇతను 1869 లో ICS ఇండియన్ సివిల్ సర్వీసెస్ ఎగ్జామినేషన్ పాస్ అయి ఇండియన్ సివిల్ సర్వీసెస్ ఆఫీసర్ గా తన కెరీర్ ను స్టార్ట్ చేశాడు సురేంద్రనాథ్ బెనర్జీ. ద బ్రిటిష్ రిమూవ్డ్ హిమ్ ఫ్రమ్ ద సివిల్ సర్వీసెస్ ఆన్ ద ప్రిటెక్స్ట్ ఆఫ్ బీయింగ్ ఎ కీ పార్టిసిపెంట్ ఇన్ ద నేషనల్ మూవ్మెంట్. సో ఇతను భారత జాతీయోద్యమంలో కీలకంగా పాల్గొంటున్నాడు అనే కారణంతో బ్రిటిష్ గవర్నమెంట్ ఇతన్ని సర్వీస్ నుండి రిమూవ్ చేసింది. ICS సర్వీస్ నుండి, ఇండియన్ సివిల్ సర్వీసెస్ సర్వీస్ నుండి
రిమూవ్ అయిన ఫస్ట్ ఇండియన్ ఎవరు అంటే ఈ సురేంద్రనాథ్ బెనర్జీ. వెరీ వెరీ ఇంపార్టెంట్. చూడండి అమ్మా, ఇంతకు ముందు కూడా మనము బ్రిటన్ పార్లమెంట్ కు ఎన్నికైన ఫస్ట్ ఇండియన్ ఎవరు? దాదాబాయ్ నవరోజీ. ఓకేనా? అదే విధంగా ఐసిఎస్ ఇండియన్ సివిల్ సర్వీసెస్ ఎగ్జామినేషన్ కు సెలెక్ట్ అయిన ఫస్ట్ ఇండియన్. ఓకేనా? ఇండియన్ సివిల్ సర్వీస్ ఎగ్జామినేషన్ కు, ఆ ఇండియన్ సివిల్ సర్వీసెస్ కు సెలెక్ట్ అయిన, ఎగ్జామ్ క్వాలిఫై అయిన ఫస్ట్ ఇండియన్ ఎవరు అంటే సత్యేంద్రనాథ్ ఠాగూర్. ఎవరితని పేరు? సత్యేంద్రనాథ్ ఠాగూర్. He was the first Indian to elect the Indian Civil Services Examinations. Okay. And the first Indian, Surendranath Banerjee, was the first Indian to removed from civil services by the British government due to he was participate in Indian national movement majorly. సో ఇతను ఎక్కువగా సివిల్స్ ఈ భారత జాతీయోద్యమంలో పాలు పంచుకుంటున్నాడు అనేటువంటి కారణంతో సివిల్ సర్వీసెస్ నుండి రిమూవ్ కాబడినటువంటి మొట్టమొదటి భారతీయుడు ఈ సురేంద్రనాథ్ బెనర్జీ అని చెప్పుకోవచ్చు. ఓకేనమ్మా, అర్థమవుతుందా డిఫరెన్స్? సో మనం డిఫరెన్స్ చూసుకోండి. ఇక్కడ ఇండియన్ సివిల్ సర్వీసెస్ కు సెలెక్ట్ అయిన ఫస్ట్ ఇండియన్ సత్యేంద్రనాథ్ ఠాగూర్. ఓకేనా? ఇండియన్ సివిల్ సర్వీసెస్ నుండి రిమూవ్ అయిన ఫస్ట్ ఇండియన్ ఈ సురేంద్రనాథ్ బెనర్జీ. ఓకేనా? సో ఇక్కడే ఉండండి. He was the first Indian to be dismissed from the civil services. He presided over the INC meetings twice. ఇతను 2 INC మీటింగ్లకు ప్రెసిడెంట్ గా పనిచేశాడు సురేంద్రనాథ్ బెనర్జీ. ఏవేవి? 1895 పూణే INC, 1895 పూణే INC, 1902 అహ్మదాబాద్ INC. ఈ 2 INC మీటింగ్స్ కి సురేంద్రనాథ్ బెనర్జీ ప్రెసిడెంట్ గా పనిచేయడం జరిగింది అనమాట. సో ఇది మనకు సురేంద్రనాథ్ బెనర్జీ దగ్గర ఉన్నటువంటి ద మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అన్నమాట, బిట్స్. ఇతని టైటిల్స్ ఇంపార్టెంట్. అదే విధంగా ఇతను ప్రింట్ చేసిన జర్నల్ ఏది? వార్తాపత్రిక ది బెంగాలీ అనేటువంటి వార్తాపత్రికను ప్రారంభించాడు సురేంద్రనాథ్ బెనర్జీ. అదే విధంగా ఇతను రాసిన బుక్ పేరు ద నేషన్ ఇన్ ద మేకింగ్, ఏ నేషన్ ఇన్ ద మేకింగ్ అనేటువంటి గ్రంథాన్ని రచించాడు. ఇది ద ఆటోబయోగ్రఫీ ఆఫ్ సురేంద్రనాథ్ బెనర్జీ. సురేంద్రనాథ్ బెనర్జీ యొక్క ఆత్మకథ పేరేమి? ఏ నేషన్ ఇన్ ద మేకింగ్. ఓకేనా? ఇతను ఎస్టాబ్లిష్ చేసినటువంటి ఆర్గనైజేషన్ ఏది అంటే ఇతను ఆనంద్ మోహన్ బోస్ తో కలిసి 1876 లో ఒక ఆర్గనైజేషన్ ఫామ్ చేశాడు. ఆర్గనైజేషన్ పేరే ఇండియన్ అసోసియేషన్. ఓకేనా? He established an organization with associated Surendranath Banerjee named Indian Association on 1876 from Kolkata. 1876 from Kolkata, and also established Ripon College from Kolkata. Ripon College from Kolkata అని చెప్పుకోవచ్చు. ఇది మనకు సురేంద్రనాథ్ బెనర్జీ గారి గురించి.